నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ ఉచిత వైద్య శిబిరం. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్ కు నిరసన. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ జిల్లా సివిల్ సప్లై కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా. ఘనంగా సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. పర్యావరణ హితంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చిన గణేష్ మహోత్సవ సమితి. ఈ నెల గురు పౌర్ణిమ వేడుకలకు షిరిడి సాయిబాబా ఆలయాల్లో ఏర్పాట్లు. ఈ నెల 26వ తేదీ నంద్యాల పట్టణం భరతమాత గుడి దగ్గర ఉన్న భగీరథ సదన్ నందు విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్ మరియు వాణి చిన్నపిల్లల హాస్పిటల్ వారి సహకారంతో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి, పీడియాట్రిషియన్ అండ్ నియోనాలజిస్ట్ డాక్టర్ శ్రీవాణి రెడ్డిలచే ఉచిత వైద్య సేవలను అందించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ వైద్య సేవలను నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్తే. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సేవా విభాగం తరపున 26వ తారీఖు అనగా ఆదివారం రోజున డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్యాస్ట్రోఎండాలజిస్ట్ వారు మన విశ్వ హిందూ పరిషత్ తరపున ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి అనుమతించారు. కావున నంద్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగంలో ఎప్పుడూ ముందుంటుంది అనే దానికి ఇదొక నిదర్శనంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికి నమస్కారం. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం వారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున ఆదివారం డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ సేవా కార్యక్రమాలు విశ్వ హిందూ పరిషత్ చేస్తా ఉంది అంటే, గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకించి శ్రీ అశోక్ సింఘాల్ గారి యొక్క 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సేవల్ని మరింత కింది స్థాయికి కూడా తీసుకెళ్లి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ ఆదివారం మాత్రం కార్యాలయం ఉంటుంది. మళ్ళీ ఒక నెల తర్వాత బస్తీ స్థాయికి కూడా వెళ్ళటానికి, అది వైద్య సేవలు కావచ్చు, విద్యా సేవలు కావచ్చు, ఉపాధి రంగానికి సంబంధించిన సేవలు కావచ్చు, అన్ని రకాల సేవల్ని కూడా ఈరోజు హిందూ సమాజానికి అందించడానికి విశ్వ హిందూ పరిషత్ సిద్ధంగా ఉందని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. దాంతో పాటుగా నంద్యాల పట్టణంలో హిందూ సమాజానికి సగర్వంగా విశ్వ హిందూ పరిషత్ తెలియజేసేది ఏంటంటే, గోరక్ష విభాగాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేయబోతా ఉన్నాం. ఎందుకంటే చూస్తున్నాం, గోవులు రోడ్లపై ఉండడం కావచ్చు, గో వధ విషయంలో కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ ఈ సంవత్సరం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తా ఉందని చెప్పి ప్రత్యేకంగా హిందూ సమాజం తెలియజేసుకుంటున్నాం. గో రక్షకు సంబంధించినటువంటి మీ యొక్క సలహాలు, సూచనలు కూడా విశ్వ హిందూ పరిషత్ వారికి ఎప్పుడు ఇవ్వచ్చు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రేపటి రోజున జరిగేటువంటి వైద్య శిబిరానికి ఎక్కువ సంఖ్యలో హిందూ సమాజం హాజరై ఆ యొక్క సేవల్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పోరాటం చేస్తున్న విద్యార్థులు మరియు యువతపై పోలీసులు జరిపిన లాఠీ చార్జ్, బాష్పవాయు ప్రయోగాన్ని నిరసిస్తూ నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రాంగణంలో సిజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
అయితే న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జ్ చేసి బాష్పవాయువును ప్రయోగించడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి నిరసనగా మరియు ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులకు సంఘీభావంగా నంద్యాల పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు సైరం రెడ్డి నేతృత్వంలో విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ వర్షాకాల సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున నీట్ పేపర్ లీకేజ్తో పాటు దేశంలో అనేక పేపర్లు లీక్ అవ్వడము, అంతేకాకుండా అనేక పరీక్షలు ఆన్లైన్లో కరెక్షన్ చేస్తామని చెప్పేసి జరిగినటువంటి అవకతవకలు, రిజల్ట్స్లో అవకతవకలతో పాటు ఈరోజు నీట్ పరీక్షల అవకతవకలు జరగడం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి దేశంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారీ ఎత్తున విద్యార్థులు మరియు యువత గత 3 రోజుల నుంచి నిరంతరం దేశ ప్రజల కోసం, దేశంలో ఉండే విద్యా వ్యవస్థ మార్పు కోసం చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా ఈరోజు ఇక్కడ నంద్యాలలో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. దయచేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా దీన్ని గ్రహించి వారితో చర్చలు జరిపి వారి యొక్క డిమాండ్స్ను త్వరగా తీర్చాలని, లేకపోతే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఢిల్లీలో జరిగినటువంటి సెగలు దేశవ్యాప్తంగా నిరసనలు భారీ ఎత్తున యువత మరియు విద్యార్థులు చేయడం మనం గమనిస్తున్నాం. మనం గమనించినట్లయితే మన దేశంలో కూడా ప్రశ్నించడం మరియు ఉద్యమించడంతోనే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రశ్నించడం మరియు ఉద్యమించడంతోనే అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రశ్నించడం మరియు ఉద్యమించడంతోనే అనేకమైనటువంటి సంస్కరణలు, అన్ని రకాల మార్పులు మన దేశంలో జరిగాయి. దాన్ని గ్రహించండి. అంతేకాకుండా 2014 ముందు కూడా మీరు గమనించినట్లయితే అన్నా హజారే గారి నాయకత్వంలో కరప్షన్కు వ్యతిరేకంగా ఇదే తరహాలో పెద్ద ఎత్తున యువత అంతా కూడా, దేశ యువత అంతా కూడా ఆ రోజు పాల్గొని కాంగ్రెస్కు వ్యతిరేకంగా సపోర్ట్ చేసింది. ఆ రోజు బీజేపీ పార్టీ ప్రతిపక్షం కూడా నితిన్ గడ్కరీ గారి అధ్యక్షతలో సపోర్ట్ చేశారు. ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా అవినీతికి జరిగిన వ్యతిరేక ఉద్యమంలో మీరు ఈరోజు ప్రధానమంత్రి అయ్యారంటే అది కూడా ఒక ముఖ్య కారణం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు, మీ మంత్రులందరూ కూడా వాళ్ళతో చర్చలు జరిపి ఈరోజు వాళ్ళు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళను అమానుషంగా, మన దేశ విద్యార్థులైనటువంటి అమానుషంగా మీరు ఈరోజు వాళ్ళ మీద లాఠీ చార్జ్ అయితేనేమి, బాష్పవాయువు ప్రయోగం కూడా మీరు చేశారు. వాళ్లకు ఖచ్చితంగా మెరుగైన వైద్య సేవలు అందించి మంచి హాస్పిటల్లో వాళ్ళకు వైద్యాన్ని అందించాలి. దాంతోపాటు ఈరోజు కూడా ఇంకా కంటిన్యూగా ఈరోజు మీరు ఆగుతారు అనుకున్నారు, కానీ ఉద్యమం ఎక్కడ కూడా ఆగే పరిస్థితి కనపడలే. మీ అంచనాలకు అందని రీతిలో ఉద్యమం కొనసాగుతుంది. కావున మీరు వాళ్ళ డిమాండ్ను తీర్చని ఎడల భవిష్యత్తులో కూడా కలిసి వచ్చే అన్ని సంఘాలతో భారీ ఎత్తున నిరసన తెలుపుతాం. థ్యాంక్ యూ. నంద్యాల సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల డైరెక్టర్ మునిశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మునిశేఖర్ మాట్లాడుతూ 2020-21లో ప్రారంభమైన కళాశాల అతి తక్కువ కాలంలోనే కార్పొరేట్ కళాశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో భాగంగా ఇటీవల విడుదలైన 2026 మార్చి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను యాజమాన్యం ఘనంగా సత్కరించి బహుమతులు అందజేసింది. కార్యక్రమంలో ఎస్ బాషా, హుస్సేన్, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 2021-22 సంవత్సరం నుంచి 18 మంది విద్యార్థులతో ప్రారంభమై ఈరోజు ప్రతి సంవత్సరము 180 మెంబర్స్ కు తక్కువ లేకోకుండా మంచి స్ట్రెంత్ తో ఆవా సాగిస్తున్నాము. దీనికి మీ అందరి ప్రోత్సాహము మరియు తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ వల్లనే మనం ముందుకు రాగలుగుతున్నామని ఈ ఫ్రెషర్స్ డే వేడుకల ముందు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన కళాశాలలో
ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రిజల్ట్ పరంగానైతేనేమి, క్రమశిక్షణ పరంగా అయితేనేమి, తక్కువ ఫీజులతో, సాధారణ ఫీజులతో అసాధారణ ఫలితాలే సాధిస్తున్నాము. ఈ సంవత్సరము మన కళాశాలలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు పైబడిన కార్పొరేట్ కళాశాలలకు దీటుగా మన రిజల్ట్స్ ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే ఎంపీసీ విభాగంలో, సీనియర్ విభాగంలో తీసుకుంటే మన నంద్యాల జిల్లాలో ఏ కళాశాలకు దీటుగా తక్కువ కాకుండా ఈరోజు ఎంపీసీ విభాగంలో 927 మార్కులతో టౌన్ ఫస్ట్ గా ఉంది. అలాగనే బైపీసీ విభాగంలో కూడా 920 మార్కులు ఉంది. అలాగనే జూనియర్ విభాగంలో కూడా ఏమీ తక్కువ కాదనే విధంగా ఎంపీసీ విభాగంలో వచ్చేసి 464 మార్కులు, బైపీసీ విభాగంలో 455 మార్కులతో మన యొక్క జిల్లాలో ఆవా నడుస్తున్నదని, దీనికి సహకరించినటువంటి మన అధ్యాపక బృందానికి మరియు ఈ స్టూడెంట్స్ కు, వారి తల్లిదండ్రులకు ఈ ఫ్రెషర్స్ డే వేడుకల సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాలలో అనతి కాలంలో ఏర్పాటు చేసినప్పటికీ హాస్టల్ గానీ, కాలేజీలు గానీ, ర్యాంకులు గానీ అనేక గ్రూపులలో కూడా మంచి కాలేజీలో మంచి ఫలితాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే నంద్యాలలో హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగుంది. తక్కువ ఫీజులతో మంచి నాణ్యమైన ఫుడ్ ఇవ్వడము, అలాగే మంచి స్టడీ అవర్స్ పెట్టడము, మరియు వార్డెన్ యొక్క పర్యవేక్షణలో మంచి రాత్రిపూట స్టడీ అవర్స్ కానీ అన్ని రకాలుగా వాళ్ళకు మా యొక్క ఉపాధ్యాయులు సహకరిస్తూ మా విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తూ నంద్యాలలో ఉండేటువంటి కళాశాలలో దీటుగా మార్కులో కానీ, ఎంసెట్ లో కానీ, నీట్ లో కానీ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. అందుకే మన యొక్క సిఎంఎస్ కాలేజీలో గ్రామీణ విద్యార్థుల యొక్క పేరెంట్స్ చేరుతున్నారు కాబట్టి మా యొక్క కళాశాల మంచి విజయాలు సాధిస్తుంది. మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. మన కళాశాలలో ఒక ప్రెసెస్ పండుగను ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము. సిఎంఎస్ కాలేజ్ అంటే బాబు 5 minutes అన్నా. సిఎంఎస్ కాలేజ్ అంటే క్రమశిక్షణకు మూలం. ఎందుకు చెప్తున్నానంటే బయట ఉన్నటువంటి కళాశాలకు మన కళాశాలతో పోల్చుకుంటే మంచి ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నాము, మంచి క్రమశిక్షణ ఇస్తున్నాము, మంచి రిజల్ట్ను కూడా తీసుకొని ఇస్తున్నాము. రిజల్ట్ కూడా ఎలా వస్తుందంటే సిఎంఎస్ కాలేజీకి వచ్చేటువంటి విద్యార్థులు 10th క్లాస్లో పాస్ అయ్యేటువంటి ఆర్డినరీ అంటే మేబీ 400, 450, మహా అంటే 500 ఎనఫ్. అలాంటి విద్యార్థులతో మన కళాశాలలో స్టేట్ 2nd ర్యాంకు, 3rd ర్యాంకు తెప్పిస్తున్నామంటే దానికి మూల కారణం ఏంటంటే క్రమశిక్షణ, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడమే. అదేవిధంగా బయట కళాశాలతో పోల్చుకుంటే మన కళాశాలలో కూడా ఫీజు చాలా తక్కువగా ఉంది. తక్కువ ఫీజుతో మంచి విద్యను అభ్యసిస్తున్నాము. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై గోడౌన్ల సిబ్బంది పోరుబాట పట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా సివిల్ సప్లై కార్యాలయం ఎదుట డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులు మరియు ఆఫీస్ సబార్డినేటర్లు నిరసన ప్రదర్శన మరియు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు, బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇస్తున్నట్లుగానే తమకు కూడా నెలకు 26,000 జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతన పెంపుపై ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు వాటిని పట్టించుకోకపోవడం దారుణమని వాపోయారు. గత 10 సంవత్సరాలుగా వేతనాల్లో ఎలాంటి పెంపు లేదు. పెరిగిన నిత్యావసర ధరలతో కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశించిన సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని తక్షణమే అమలు చేయాలి. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ప్రతినిధులు, వివిధ ఎంఎల్ పాయింట్లలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఆఫీస్ సబార్డినేటర్లు పాల్గొన్నారు. నా పేరు రాజేంద్ర ప్రసాద్. 10 సంవత్సరాల నుండి కోయలకుంట ఎమ్మెల్యేస్ ప్యాంట్లో విధులు నిర్వహిస్తున్నాను. మేము డిఎం సివిల్ సప్లై ఆఫీస్ నందు మాకు పరిధిలో 10 ఎమ్మెల్యేస్ పాయింట్లు ఉన్నాయి. ఆ 10 ఎమ్మెల్యేస్ పాయింట్లో 11 మంది డిఓలు ప్లస్ 9 మంది సెక్యూరిటీ గార్డులు, 3 మెంబర్స్ ఆఫీస్ సబార్డినేట్లు 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాం. కానీ మా యొక్క జీతాల్లో ఎటువంటి మార్పు లేదు. మాకు ఒకటే జీతం ఇస్తున్నారు. దానివల్ల మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎం సివిల్ సప్లై ఆఫీసులందు సామూహిక ధర్నాగా ఈరోజు నిర్ణయం చేసుకొని
మేము అందరము డిఎం ఆఫీస్ ద్వారా దగ్గర ఈరోజు ఒక దినం పని మానేసి సమ్మెలో పాల్గొనడం జరిగింది. కానీ మాకు ఇప్పుడు చెప్పిన సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పినా కూడా మాకు ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ మేము ఏపీ ట్రాన్స్కో అండ్ తర్వాత మున్సిపల్ తరహాలో డిఈఓలకు 26,000 రూపాయలు జీతం చెల్లిస్తున్నారు. అదే తరహాలో మేము అడిగాం, ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ జీవోలు కూడా ఎండి గారి దగ్గర ఉన్నాయి. కానీ మాకు ఎటువంటివి అమలు కాలేదు. మాకు కేవలం 18,500 రూపాయలతో సరిపెడుతున్నారు. అందువలన మేము రాష్ట్ర వ్యాప్తంగా డిఈఓలం అందరం సామూహిక ధర్నాలో పాల్గొని మాకు ఈ డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, తర్వాత వచ్చేసి జీతాల పెంపు కోసం మేము ఈ విధంగా అన్ని జిల్లాలలో ఎండి గారి దృష్టికి మ్యాటర్ వెళ్ళి మాకు సానుకూలంగా స్పందిస్తారని, ఈ విషయం పైన సత్వరమే మాకు న్యాయం చేస్తారని మేము ఎండి గారికి అన్ని జిల్లాల తరఫున మేము తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా చేస్తున్నాం సార్. మాకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. మాకు ఈఎస్ఐ కార్డ్స్ ఇచ్చారు కానీ ఇంతవరకు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం లేదు సార్. కాబట్టి మాకు వెంటనే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకు సంబంధించి మాకు ఈఎస్ఐ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కూడా మాకు వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము గత 15 సంవత్సరాల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి పనికి తగ్గ వేతనాలు సరిగా రాని పరిస్థితి. అందులోనూ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, వాటి వల్ల మా యొక్క ఇబ్బందిగా ఉంది. అలాగే ఉద్యోగ భద్రత అనేది మా సంస్థలో లేకపోవడం చాలా విషాదకరంగా ఉంది. ఇంకా ఒకటి, కొంతమంది ఆపరేటర్లు చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది వాచ్మెన్లు కూడా చనిపోవడం జరిగింది. వాటికి తగ్గట్టు ప్రభుత్వం తరపు నుంచి కొంచెం ఏదైనా కానీ అందజేయవలసిందిగా కోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఇంకా చెప్పాలంటే చాలా జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి ఎండి ఆఫీస్ వారు వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను తీర్చవలసిందిగా కోరడమైనది. ఈరోజు వచ్చేసి ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం ఏమంటే, గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు ఇక్కడ మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నాము. అలాగే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, పంపు బాయ్స్ ఉన్నారు, స్వీపర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇంతవరకు మాకు ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో నిత్యావసర ధరకు తగ్గ జీతం కూడా మాకు రావడం లేదు. అలాగే సమాన పనికి సమాన వేతనం కూడా చెల్లించడం లేదు. అలాగే కనీసం అంటే ఇక్కడ పనిచేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కానీ, సెక్యూరిటీలకు కానీ, స్వీపర్స్ కానీ అందరికీ కూడా ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. హమాలీలకు చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకు ఇచ్చే ఖర్చులు కూడా మాకు ఎలాంటి కూడా లేదు. కావున దీనిపై స్పందించి ప్రభుత్వం త్వరగా స్పందించి మా డిమాండ్స్ను పరిష్కరించిందిగా కోరుచున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి సివిల్ సప్లై సబార్డినేట్లు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు, సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 36,000 ఇవ్వాలని, వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లై పనిచేస్తున్నటువంటి వారితో పాటు ఏఐటీసీ అనుబంధంగా వీరు పనిచేస్తూ ఉన్నారు. వీరి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏఐటీసీ అనుబంధంగా ఆయా సివిల్ సప్లై జిల్లా కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని రకాల ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ సివిల్ సప్లైలో పనిచేసేటువంటి వీరికి కనీస ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. కనీసం సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదు. ఎన్నో రకాల హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించడంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడాన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతం సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా మున్సిపల్ తరహాలో ఏదైతే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారో, జీతాలు ఇస్తూ ఉన్నారో ఆ తరహాలో జీతాలు ఇవ్వాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈఎస్ఐ పిఎఫ్లను కూడా అమలు చేయాలి. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. నంద్యాల జిల్లాలో వినాయక చవితి పండుగను
పర్యావరణ హితంగా ప్రశాంతంగా జరుపుకోవాలని గణేష్ మహోత్సవ సమితి పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 15న రాబోతున్న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని నంద్యాల జిల్లా గణేష్ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ పీజీ కళాశాలలో జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని మండలాల ఉత్సవ కమిటీ పెద్దలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ మహోత్సవ సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో ఎలాంటి సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా ఉత్సవాలను ప్రశాంతంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్ర గణేష్ మహోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతిని పురస్కరించుకుని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులందరూ పర్యావరణాన్ని కాపాడేలా మట్టితో చేసిన సహజ వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని కోరారు. ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులతో చేసిన విగ్రహాలను పూర్తిగా పక్కన పెట్టాలని, అలంకరణ కోసం ఆకులు, మట్టి వంటి సహజ పదార్థాలనే ఉపయోగించి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నంద్యాల జిల్లా కార్యదర్శి భూమా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ నిమజ్జనం సమయంలో చెరువులు, కాలువలు కాలుష్యం కాకుండా ప్రభుత్వ అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని స్పష్టం చేశారు. వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా, పరిశుభ్రంగా విజయవంతం చేయాలని కోరారు. ముందుగానే ఒక మంచి ప్రణాళికలతో ముందుకెళ్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి త్రినాథ్ గారు ఇక్కడికి వచ్చేసి మనకి మార్గదర్శనం చేస్తున్నందుకు వారికి, గణేశెట్టి విజయ్ కుమార్ గారికి, అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. గతంలో ఎవరికి వారి అన్న పద్ధతుల్లో మనం ఉత్సవాలను నిర్వహించుకుంటూ వచ్చాం. కానీ గడిచిన సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ఒక గణేష్ ఉత్సవ సమితి అన్న దాన్ని ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలకు సమానంగా ప్రాతినిధ్యాన్ని ఇస్తూ మనం రాష్ట్రం అంతా కూడా మంచిగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. మనం నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం అంతా కూడా భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలి. ఆ ఇబ్బందులు ఏదైనా వచ్చినట్లయితే ప్రభుత్వ అధికారులతో కానీ లేదా నాయకులతో కానీ మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతోంది. అలాంటి ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ కూడా పనిచేస్తుంది. అలాగే జిల్లా కమిటీ, అదేవిధంగా మండల కమిటీలన్నీ కూడా జాగ్రత్తగా పనిచేసుకుంటూ మనం కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం. గతంలో రాష్ట్ర కమిటీ ఏర్పాటు కాకముందు మనం చాలా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళం. పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక రిజిస్ట్రేషను, ఆ తర్వాత ఎలక్షన్ డిపార్ట్మెంట్ తోటి ఒకటి, ఇట్లా రకరకాలుగా రిజిస్ట్రేషన్ల పేరు మీద చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అలాంటి సిస్టమ్ లేకుండా రాష్ట్ర కమిటీ ఏర్పాటు అయిన తర్వాత సింగిల్ విండో అన్న దాని మీద పెట్టి అందరికీ కూడా సులభతరమైనటువంటి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం, అధికారుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరగవలసినటువంటి అవకాశం లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకించి ఎలక్షన్ డిపార్ట్మెంట్ తోటి ఘన విజయాన్ని సాధించారు లాస్ట్ ఇయర్. అది రాష్ట్రంలో ఎక్కడ ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకున్నా సరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయకూడదు అన్నటువంటి జీవనోపాధాన్ని తీసుకుని వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నుంచి మనల్ని రాష్ట్ర కమిటీ రక్షించడం జరిగింది అన్నటువంటి విషయాన్ని ఈ నెల 29వ తేదీ గురు పౌర్ణిమ సందర్భంగా నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్డులో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయం, అలాగే ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీ జంబుల పరమేశ్వరి దేవి ఆలయం ఎదురుగా వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయంలో వేడుకలకు ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో నిర్వహించే కార్యక్రమాల వివరాలను నిర్వాహకులు వివరించారు. ఈ వేడుకల్లో సాయిబాబా భక్తులు పాల్గొని బాబా కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈరోజు శుభదినం ఏంటంటే వచ్చే గురు పౌర్ణమి 29వ తారీఖు జరుగుతున్న దానికి మేము ఇక్కడ పూజ్యులైనటువంటి ప్రసాద్ గారి చేత, గుంటూరు వాస్తవ్యులు, వీరు అఖండ నామస్మరణ సప్తాహానికి ఒప్పుకున్నాడు. ఆయన నేను 7 రోజులు చేయిస్తానని నేను అడిగాను, ఆయన ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ లేదు 41 రోజు చేయిస్తారా అంటే బాబావారి ఆజ్ఞ ఉంది కాబట్టి నీకు ఖచ్చితంగా పొద్దునకల్లా 18వ తారీఖు సాయంత్రానికి పంపిస్తారని చెప్పి పూజలైనటువంటి ప్రసాద్ గారు ఇక్కడే ఉండండి స్వామి, వీరు పంపించడం జరిగింది.
వీరికి చాలా కృతజ్ఞతలు, పాదాభివందనములు. అలాగే రేపు జరగబోయే కార్యక్రమంలో 27వ తారీఖున ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఊరేగింపు కార్యక్రమం ఇక్కడ నుంచి నంద్యాల టౌన్లో భక్తాదులు అఖండనామ స్మరణతో అందరూ 36 మంది 40 మంది వచ్చారు గుంటూరు వాస్తవులు. వారంతా తాళములతో ఓం సాయి శ్రీ సాయి నామము పురవీధుల చుట్టూ ఖచ్చితంగా తిరుగుతారని వాళ్ళు చెప్పారు. అది బాబావారి ఆజ్ఞ. ఖచ్చితంగా వీళ్ళు పురవీధుల ముందు నామం యొక్క విలువ నామమే అంటే ఏ పూజలు పునస్కారాలు చెప్పనికి రాకపోయినా కనీసం నామస్మరణతో భగవంతుడు దిగొస్తాడనే ఒక సిద్ధాంత ప్రకారం నేను నామస్మరణను 41 రోజు బాబావారి ఆజ్ఞ ప్రకారం చేయించాను. వీరు కూడా దీనికి సహకరించారు. పురవీధులందు రేపు 27 తారీఖు ముందు నామం యొక్క విలువ ఏదో అందరూ ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా నామం యొక్క విలువ తెలుసుకొని నామానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. అలాగే 28వ తారీఖున ఇక్కడ గుడిలో నందా పూజారి చేత సుదర్శన హోమం జరుగుతుంది. అలాగే 29వ తారీఖున గురువారి యొక్క గురు పూజ్యోత్సవం జరుగుతుంది. కాబట్టి నంద్యాల పట్టణ వాసులు, పల్లెల వాసులు అందరూ ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చి తిలకించి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ ఆలయం నందు ప్రతి గురువారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అన్నప్రసాద వితరణ ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏదైనా పెద్దల జ్ఞాపకార్థంగాను చేయొచ్చు. అలాగే చేస్తున్నారు. కాబట్టి ఈ గుడి ఎంతో అభివృద్ధి అవుతుంది. చేసిన పెద్దలందరికీ నమస్కారములు, పాదాభివందనములు. ఇలాగే మున్ముందుగా ఇంకా అభివృద్ధికి తోడ్పడాలని అందరినీ ఆశిస్తున్నాను. నంద్యాలలో వెలిసిన జంబులా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆలయంలో ఈ నెల 29వ తేదీన అంగరంగ వైభవముగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నాము. మరి అందుకుగాను 27వ తేదీన మధ్యాహ్నం నుంచి బాబావారి ఊరేగింపు నంద్యాల పట్టణ పురవీధుల గుండా వేడుకగా కొనసాగుతుంది. ఇందులో సాయి భక్తులు, భజన మండలి వాళ్ళు కడు వేడుకగా ఊరేగింపు కొనసాగుతుంది. కావున భక్తులందరూ కూడా వీలున్నంత వరకు ఈ ఊరేగింపునందు పాల్గొని బాబావారి అనుగ్రహమునకు పొందవలసిందిగా కోరుచున్నాము. జై సాయిరామ్. ఈరోజు గురువారము, వర్షాలు సరిగా రానందువల్ల బాబా గారికి సహస్ర కలశాభిషేకం అనే పూజను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పూజ కొనసాగుతూ ఉంది. ఇంకొక గంట సేపు ఆ పూజ కొనుతుంది. బాబా గారి కృప వల్ల వర్షాలు మెండుగా కురిసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. రెండవది ఏంటంటే ఈ నెల 29వ తేదీ బుధవారం గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మేము వారం రోజుల పాటు పట్టణంలో భిక్షాటన చేసి వచ్చిన ద్రవ్యంతో ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాద వినియోగం చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరము దాదాపు 10 రోజులు భిక్షాటన కార్యక్రమం నిర్వహించి వస్తు రూపేణ, ధన రూపేణ, ధాన్య రూపేణ కూడా సేకరించడం జరిగింది. ఆ వచ్చిన పదార్థాలతో ఆ రోజు దాదాపు గత సంవత్సరాలను పోల్చుకుంటే 20,000 నుంచి 30,000 మంది ఆ రోజు తీర్థప్రసాదాల కోసం వస్తారు. కాబట్టి ఆ ద్రవ్యాన్ని మేము ఆ రోజు తీర్థప్రసాదాల కోసం వినియోగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఉదయం 7 గంటల నుంచే బాబావారికి అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉదయం 7 గంటల నుంచే తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గురు పౌర్ణమి రోజు బాబాను దర్శించి, గురు దత్తాత్రేయ స్వామి గారిని దర్శించి బాబా కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. జై సాయిరామ్. 26వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నంద్యాలలో గ్రామోత్సవం కలదు. మన సాయిబాబా గుడి నుంచి బయలుదేరి కల్పనా సెంటర్ నుంచి విక్టోరియా రీడింగ్ రూమ్ వరకు, విక్టోరియా రీడింగ్ రూమ్ నుంచి అమ్మవారిశాల మీదుగా బైర్మల్ స్ట్రీటు, గాంధీ చౌక్ నుంచి మొదటి టెంపుల్ వరకు గ్రామోత్సవం ఉంది. భక్తులల్లా విరివిగా పాల్గొని గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. అట్నే 29వ తేదీ గురు పౌర్ణమి వేడుకలు అత్యంత బ్రహ్మాండంగా జరుగుతున్నవి. భక్తులందరూ పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. జై సాయిరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ ఉచిత వైద్య శిబిరం. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జ్ కు నిరసన. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ జిల్లా సివిల్ సప్లై కార్యాలయం వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ధర్నా. ఘనంగా సిఎంఎస్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. పర్యావరణ హితంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చిన గణేష్ మహోత్సవ సమితి. ఈ నెల గురు పౌర్ణిమ వేడుకలకు షిరిడి సాయిబాబా ఆలయాల్లో ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.